12వ వచనాన్ని చదవగా ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. ఆయన యొక్క పొలము యజమానుడు ఎలాగైతే మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తాడో, మనందరికీ తెలుసు. పంట కాలం అయిన తర్వాత, కోతకాలం అయిన తర్వాత ఎలాగైతే పొట్టును కాస్త జల్లెడు పడతారో పక్కకి వేయడానికి, ఆ యొక్క మంచి వాటిని ఎలాగైతే ఆ గాలికి వాటిని ఆడిస్తూ ఉంటారో చాటతో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరికీ చెబుతున్న ఒక మంచి సందేశం ఏంటంటే, ఆయన మంచి వాటిని కొట్లలో వేసి చెడ్డ వాటన్నిటిని కూడా, పొల్లు వాటన్నిటిని కూడా ఆరని అగ్నిలో ప్రభు వేస్తాడు అనే మాట మనం చదువుకున్నాం. అక్కడ చాలా విషయాలు, ఈ మాటలో నాకు 4-5 అంశాలు దొరికాయి, కానీ ఈ పూట ఒక అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తే మీ అందరికి అర్థమవుతుందని ఆ మాటని పరిశుద్ధాత్మ సహాయంతో మీ మధ్యకి తీసుకురావడానికి ఇష్టపడ్డాను. ఆయన చాట అనేది ఒక సందేశం, ఆయన బాగు చేస్తాడు అనేది మరొక సందేశం, ఆయన పొట్టును వేరు చేసి మంచి వాటిని, మంచి గోధుమలను, మంచి ధాన్యాన్ని వేరు చేస్తాడు, పొట్టలో పోస్తాడు అనేది ఒక సందేశం. ఇలాగా చూస్తే 4-5 సందేశాలు ఉన్నాయి అక్కడ. అయితే అవన్నీ ఒకేసారి చెప్తే మీకు అందరికి అర్థం కాదు, కాబట్టి ఒక మాటని చాలా సూటిగా మీ మధ్యలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. నా సందేశానికి హెడ్లైన్ ఏంటంటే కళ్ళము. అందరూ చెప్పండి, కళ్ళము. కళ్ళెము వేరు, కళ్ళము వేరు. కళ్ళెం అనేది ఒక గుర్రాలకో లేకపోతే ఒక ఎద్దుకో దేనికైనా కళ్ళెం వేసి లాక్కుని వెళ్తారు, అది కళ్ళెము. ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు కళ్ళము అని అంటున్నాడు. కళ్ళము అనగా ఒక భూ యజమానుడు ఒక ఆ పంటని తన చేతికి ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్లేస్ ని శుభ్రపరిచి, ఆ ప్లేస్ మీద ఎలాగైతే ఆ యొక్క మంచి వాటిని చెడు వాటిని వేరుపరచడానికి దాన్ని ఏమంటారు, ధాన్యాన్ని విసురుతాడో, దాని యొక్క ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న ప్లేస్ ని కళ్ళము అని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ బాగా తెలుసు, చాలా సందర్భాలు మీరు కోతకెళ్ళి ఉంటారు, ఊడుకులకి వెళ్ళి ఉంటారు, మీకు బాగా ధాన్యం కోసం ఆ యొక్క పరిస్థితులని మీకు తెలుసు. అయితే ఆ కళ్ళమును ప్రభు ఎందుకనో ఒక అద్భుతమైన వర్తమానంగా ఈ పూట వారి మధ్యలో పెట్టడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కళ్ళము దేనికి సాదృశ్యంగా ఉంది? కళ్ళము దేనికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉందనంటే, కళ్ళము అనేది సంఘమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. కళ్ళము దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘం అనేది ఏ ఒక్క వ్యక్తిది కాదు. సంఘం అనేది ఎవరి సొంతమో కాదు, ఎవరి తాతగారి సొమ్ము కాదు. అసలు సంఘము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత కడగబడింది. దేవుని స్తోత్రం. వ్యక్తిగా చెప్పడం, ఇది నా సొమ్ము అనుకోవడానికి లేదు, ఇది నీ సొమ్ము అనుకోవడానికి అసలే లేదు. ఎవరిది అనంటే, సంఘం అనేది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది. సంఘం అనేది దేవుడు తన రక్తము చేత విలువ పెట్టబడిన, కొనబడిన వారముగా మనం అందరం మార్చబడతా ఉన్నాం. అయితే సంఘములో చాలా డినామినేషన్స్, భేదాలు. కొన్ని ప్రాంతాలకు వెళితే కొంతమంది డేట్స్ తీసుకున్న తర్వాత ఇలాగ మాట్లాడేవారు నేను చూశాను. నేను చాలా ప్రాంతాలకు వెళ్తా ఉంటాను. కొన్ని సందర్భాల్లో కొంతమందిని పెద్ద పెద్ద స్పీకర్స్ ని వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా నాకు అనుభవం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఆ మీటింగ్ కి ఒక సేవకులు మాట్లాడమంటే నేనే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆ యొక్క డేట్ ని వారికి ఫిక్స్ చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్పనా,
ఆ సంఘంలో మరి అక్కడున్న యూత్ కి వాళ్ళకి ఆ సంఘ పెద్దలకి పెద్ద గొడవ వచ్చిందట. వాళ్ళేమో యూత్ అందరూ పాస్టర్ గారు పక్షాన్ని వహించారు. సంఘ పెద్దలందరూ కలిసి మేము వేరే అని సపరేట్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. అయితే సంఘములో 2 వర్గాలుగా చీలిపోయారు. ఎందుకు వచ్చిందో తెలియదు, ఏమైందో తెలియదు. సంఘంలో 2 వర్గాలుగా చీలిపోయి వారు ఒకరు సేవకుల పక్షంగా నిలబడితే మరొకరు అందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకోవాలని డినామినేషన్ పక్కకు వెళ్ళి ఒక మందిరాన్ని ప్రారంభించాలని ఆలోచనకు వచ్చారు. అయితే జరిగినది ఏంటో తెలుసా? ఆ దైవజనుడు మాట్లాడినప్పుడు మాస్టర్ గారితో మాట్లాడుతున్నారు, అయ్యా ఇదిగో ఈ ఫలానా డేట్ ఓకే వస్తున్నానని చెప్తే ఆయన మరలా ఫోన్ చేశాడంట వాళ్ళకి. ఫోన్ చేస్తే వాళ్ళేమన్నాడు తెలుసా? వస్తే మా దగ్గరికి అన్నారండి, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆ పక్కన ఉన్న సంఘం పెట్టుకున్నది వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. అదేంటయ్యా మీరు వాళ్ళు ఒకటే కదా అని అంటే, వాళ్ళు వేరే సంఘం అయితే నా దగ్గర డేట్ ఎందుకు తీసుకున్నారని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో చెప్పునా, ఇదిగో వాళ్ళు మేము ఒకే కుటుంబంగా ఉన్నాం గాని ఇప్పుడు మాకు విభేదాలు వచ్చి విడిపోయామని చెప్పారు. ఎవరి సొత్తని విడిపోవడానికి, ఎవరి సొమ్ము ఇది దోచుకోవడానికి, సంఘం అనేది కళ్ళెం అనేది ఎవరి సొత్తుగా పిలువబడతా ఉంది అసలు? దేవుని సొత్తు కదా, విలువైన సంఘం కదా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సార్వత్రిక సంఘము కదా. ఈ సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్న ఏ సురక్తము చేత కలిగి ఉన్న మనం అందరూ కూడా ఒకే మెదలుగా ఒకే ఆత్మను కలిగి ఉండాలి కదా. మరి ఈ రోజున రకరకాల విభేదాల్లోనికి వచ్చి ఈ యొక్క సంఘంగా పిలువబడుతున్న చాలా సంఘాలు 4 మొక్కలైపోతున్న సాదృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక ఆయన నాకు పిలుపుందని ఇంటి మీద సంఘాన్ని పెంచుకున్న వాడిని చూసాం. ఒక ఆయన నాకు పిలుపుందని మరొక చోటుకి వెళ్ళి మరొక ప్రాంతంలో స్టాప్ చేసుకున్న వారిని చూసాం. సంఘం అనేది ఎవరు సొంతం కాదు. సంఘం అనేది అన్నదమ్ములు పంచుకునే ఆస్తి కాదు. సంఘం అనేది అక్క యొక్క తమ్ముడు పంచుకునే ఆస్తి కాదు. సంఘం అనేది భార్య భర్తలు విడగొట్టుకునే సొత్తు కాదు. సంఘం అనేది దేవుడు సొంతం ఇచ్చి సంపాదించుకున్న సార్వత్రిక సంఘమే. స్తోత్రం. 2 భాగాలు అయిపోవడం ఏంటి ఈ రోజున? చూడండి, అన్నదమ్ములు ఎత్తుడంటే అన్నదమ్ములు 2 సంఘాలు ఎట్టేసుకుంటారు. ఏంటి పిచ్చి కాకపోతే వేరే చోటుకి వెళ్ళి సేవ చేసుకోవచ్చు కదా. ఏమండి భాష గారు, మీరు ఒకటి అలా చెప్తారు కానీ మీకు కూడా ఇంకొక తమ్ముడు అని చెప్తే మీరు అలాగే చెప్తారా అని అనుకుంటొచ్చు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, మన ఊర్లో సేవ చేయడం కట్టి నేను బయటికి వెళ్ళి సేవ చేసుకుంటాను. వాళ్ళకి ఇచ్చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గొడవ నాకు లేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాధ నాకు లేదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వస్తారన్న బాధ భయం అసలు లేదు నాకు, వచ్చినా భయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా నేను నమ్ముతున్నాను, సంఘం అనేది ఎవరి యొక్క సొత్తు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అయితే పంచుకోవచ్చు కానీ సంఘాన్ని పంచుకోవడం ఏంటి? సంఘము 4 భాగాలుగా చేసుకోవడం ఏంటి? సంఘాన్ని విభజించుకోవడం ఏంటి? ఈ రోజు కళ్ళెముగా లేకపోతే కళ్ళముగా కనబడుతున్నా కింద లాగుతుంటది అక్కడ. కళ్ళముగా పిలవబడుతున్న దేవుని సంఘమా, నీవెవరి సొత్తు కాదని దేవుడు స్వరక్తి నుంచి సంపాదించుకున్న సంఘమేనని. సంఘములో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, రకరకాల కులస్తులు ఉండొచ్చు, రకరకాల మతస్థులు, లేకపోతే వేరొక గ్రామానికి సంబంధించిన వారిగా ఉండొచ్చు. కానీ ఎవరు ఏ ప్రాంతము వారైనా గాని మనమందరం యేసు నామములో కడగబడిన వారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దీనంతటికి ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన పేరే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. మనందరికంటే ఒక అధికారి ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసయ్య మనందరికంటే అధికారి. ఈ కళ్ళమును బాగు చేసుకుని శుభ్రంగా ధాన్యాన్ని ఒక పక్కన వేరు చేసి పెట్టు అని కళ్ళము ఆయన దగ్గర పెట్టి మనకు అనుగ్రహించాడు. ఎవరి ఆయన చాట, ఆయన చేతులు ఎవరి చాట అంటది? ఎవరి కాలం అంటది? ఎవరి పొలం అంటది? దేవుని పొలమే, దేవుని సంఘమే, దేవుని కళ్ళమే, దేవుని చాటే. కాబట్టి ఆయన విసిరే కాలం ఒక రోజు రాబోతుంది. ఆయన జనుడు పెట్టే రోజు ఒక రోజు రాబోతుంది. మత్తయి సువార్తలో ఉపమాన రీతిగా ప్రభువు మాట్లాడుతున్నాడు.
ఆయన మంచి వలను వేసాడట. మంచి వలను వేసి ఆయన చేపలన్నింటిలో కూడా దరికి లాగుతున్నాడట. దరికి లాగుతూ ఉంటే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? దరికి లాగి మంచి వాటినన్నింటిని కూడా పుట్టలో వేసుకుని చెడ్డ వాటన్నింటిని కూడా అగ్ని చేత కాల్చి వేయబోతున్నాడట. ఎందుకీ మంచి చేపలేంటి? ఎందుకీ మంచి వస్తువులేంటి? ఎందుకీ మంచి గోధుమలేంటి? మంచి పంట ఏంటి అని అంటే, ఎవరైతే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డారో, ఎవరైతే ప్రభు రక్తంలో కడుగుబడి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నారో వారందరూ మంచి గింజలను పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరు పొలుగాలి అయ్యా? ఎవరి పొలుగాయాలంటే నామకాంతంగా బ్రతుకుతున్న వారందరూ పొలుగాలికి సాదృశ్యం. వీళ్ళందరినీ ప్రభు ఒక రోజున ఆరని అగ్నిలో వేయబోతా ఉన్నారు. సగం భక్తి చేసి, సగం ప్రార్థన చేసి, సగం దేవుని కొరకు బ్రతికి, సగం సగం చేశారు చూడండి. రాత్రి చెప్పాను ఉడికి ఉడకనట్టుగా. ఏమంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉందిగానే నువ్వు వృద్ధుడివే. నువ్వు ఉంటే చల్లగానైనా ఉంటూ, లేకపోతే వెచ్చగా నిలువెచ్చని స్థితి పని చేయదు. నిలువెచ్చగా ఉండదు, అస్సలు కుదరదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఉంటే నా పక్షం ఉండు, లేకపోతే లోకాన్ని ఆనుకుని బ్రతికేవి. అయితే ప్రభు మనల్ని ఎందుకు వేరుపరిచాడు? లోకంలో నుండి ప్రత్యేకం ఎందుకు దేవుడు వ్యక్తపరిచాడు? దేవుడు ఎందుకు ప్రత్యేకపరచడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చెప్తే అవ్వదు. కాబట్టి నా కళ్ళము అనే మాట మీద నేను ప్రసంగాన్ని ముగిస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి కళ్ళము ఆది కాండములో దేవుని వాక్యంలో చదువుతాం చూడండి. కళ్ళములో ఏమి ఉండకూడదో అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. ఆది కాండం 50వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. ఆది కాండం 50వ అధ్యాయం 10-11 వచనాలు. యోర్దానుకు అమ్మా చదవా? అదే యోర్దానుకు అవతలనున్న హఠాత్తు కళ్ళమునద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా గలార్చిని. అతడు తన తండ్రిని గురించి 7 దినములు దుఃఖము సరిపెను. ఆ దేశములో నివసించిన కనానీయులు హఠాత్తు కళ్ళము నద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తులకు ఇది నికటమైన దుఃఖమని చెప్పుకొని గనుక దానికి అబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి కళ్ళము. కళ్ళం అంటే ఏంటో చెప్పాను. దేవుని సంఘం అని. సంఘంగా మార్చబడిన ఈ కళ్ళం అనే దానిలో ఎవరి వినండి జాగ్రత్తగా. ఇక్కడ యోసేపు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన తన తండ్రి యాకోబు గారు చనిపోయాడు. కళ్ళములో ఏమున్నది అనంటే కళ్ళము వద్ద దుఃఖము చలిపారట. ఎన్ని దినాలు దుఃఖము సలిపారనంటే 7 దినములు దుఃఖము సలిపెను. మహారోదన చేశారు, మహా కన్నీళ్లు తీర్చారు, బాగా ఏడవడం ప్రారంభించారు. అయ్యా యోసేపు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఇదిగో మిగతా కుమారులారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? రూబేను ఎందుకు ఏడుస్తున్నావు? బెన్యామీను ఎందుకు ఏడుస్తున్నావు? వీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు అయ్యా అంటే వాళ్ళందరూ చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? అటాదు అనే కళ్ళము దగ్గర తన తండ్రి చనిపోయాడట. ఏముంది తెలుసా? శవం ఉంది. ఎవరి కళ్ళము దగ్గర కళ్ళములో ఏముండకూడదో తెలుసా? శవం అనేది ఉండకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనకి అర్థమవలసిన సంగతి ఏంటో తెలుసా? హఠాదు అనే కళ్ళము మొట్టమొదటిది. ఆ కళ్ళమునంత దేవుని సంఘానికి పాల్చబడిన ఈ సంఘములో కళ్ళములో ఏమి ఉండకూడదో తెలుసా? శవం అనేది ఉండకూడదు. మీరు అడగవచ్చు, అయ్యారు మేము శవం ఏంటండి, మాకు శవం ఏంటండి, మా దగ్గర శవం పండడం ఏంటి, మనుషులుగా మేము వచ్చాం ప్రార్థన చేస్తారు అని మీరు అడగొచ్చు. కానీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా? శవము అనేది మనిషిగా దేవుడి వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఉందే చెప్పాను నేను. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ చెప్పండి నీవు మృతుడవే. సంఘాల్లో చాలా మంది నిజంగా హఠాదు అనే కళ్ళము దగ్గర యాకోబు గారు చనిపోతే వాళ్ళందరూ 7 దినాలు ఏడ్చినట్లుగా ఈ రోజున దేవుని సంఘములో నిశ్చయమైపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏమండి దేవుని సంఘాల్లో ఏం కనబడుతున్నాయి తెలుసా? జీవం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమన్నా లేదు కలుగుతాయండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చచ్చిపోయిన లేదని కలుపుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి హఠాత్తు అనే కళ్ళమ దగ్గర ఏముంది చెప్పండి? శవం ఉంది. శవం అనేది ఆ కళ్ళెమ్మ దగ్గర ఉండకూడదు. ఏంటయ్యారు చెప్పవలసిన ఉపదేశం ఏంటంటే, ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్న ఈ సందేశం ఏంటంటే, మనము దేవుని సంఘములో చచ్చి చెడునట్లుగా ఉండకూడదు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే అని అన్నట్లుగా మనం బ్రతుకుండకూడదు. సంఘములో నిర్జీవముగైన క్రియలు మన జీవితాల్లో ఉండకూడదు. సంఘములో ఇదిగో బ్రతుకుచున్నామన్న పేరు మాత్రం చెప్పుకొని బ్రతికేస్తున్నాం అనే లోకములు బ్రతికేటట్లుగా మనం ఉండకూడదు. కళ్ళమనే సంఘానికి పంచబడిన ఈ సంఘములో మనం ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళండి. చనిపోయినోడి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నేను లేపుతున్నారు బాబాయ్, బిర్యానీ తెచ్చారట, లేపి తిన్నాం అని అడగండి. వాళ్ళు ఇస్తాడా? నూడిల్స్ తెచ్చి నూడిల్స్ దాని పక్కన పెట్టి, బాబాయ్ నూడిల్స్ తెచ్చాను బాబాయ్, నీకు బాగా ఇష్టం కదా, మనకి ఇయ్యే ఆ రోడ్డు పక్కన దొరికితే చూడండి ఓ చెప్పిస్తాడు. అయితే ఎత్తాడా? ఓ చెప్పించి ఇలాగా 4 ఉల్లిపాయలు వేసి దానిలోనూ అయ్యంటే మహాప్రాణం మనకి. ఆ చెప్పాడు ఎన్ని చెత్తా చెదాలంతా ఏం కలిపాడు తెలియదు మొత్తానికి. ఆ చెప్పలో 4 ఎడతాడు. నీకు గుడికి మాట మింగేయడే అవి తీసుకుని 4 ఉల్లిపాయలు వేసుకుని. ఏమంటే అయ్యంటే అంత ఇష్టమో. ఒకవేళ వాటిని వాడి దగ్గరికి చచ్చినోడి దగ్గరికి తీసుకెళ్ళి, బాబాయ్ నీకు చాలా ఇష్టం కాదు బాబాయ్, ఎందుకు ఇష్టమైన ఫుడ్ అంతా తెచ్చా, నువ్వు లేవు బాబాయ్ అని అడిగితే లేస్తాడా? ఏమంటే చచ్చినోడు నడవగలడా? చచ్చినోడు తినగలడా? చచ్చినోడు ఎవడైనా చనిపోయిన ఏ వ్యక్తి అయినా ఏమన్నా చేయగలడా? చెప్పలేదు. మన ఊర్లో చేస్తున్నారని చచ్చిపోయింది. నైట్ వచ్చి మా ఒకరు తీర్చారండి. మా ఇంట్లో చచ్చిపోయిన తర్వాత మా నైట్ వచ్చేసి ఒక మరణంతా చూసి వెళ్ళిపోయారు. అనే వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటాం భూమి మీద అసలు చేయరు. వాడికి సంబంధం లేకుండా భూమి మీద వాళ్ళకి పాలు లేదట. కాబట్టి చనిపోయిన వాడు కనపడడం, చనిపోయిన వాడు తిరగడం, చనిపోయిన వాడు అసలు భూమి మీద ఉండడం, ఆ మాటకు వస్తే చనిపోయిన వాడు కదలలేడు, మెదలలేడు, ఏమీ కూడా చేయలేడు. దేవుని వాక్యాన్ని బట్టి ఈ మధ్యాహ్న కాంశంలో ప్రభు మనతో మాట్లాడుతున్న ఉపదేశం ఏంటంటే, శవం అనేది నిర్జీవం అయిపోయిన ఏ క్రియ అయినా సరే, జీవం లేని వాటికి ఉన్నది ఏదైనా సరే అది జీవించలేదు, బ్రతకలేదు, ఎవరికి ఉపయోగకరము కాదు. గాని మరొకటి అనేక మందిని పాటు చేస్తుంది. చచ్చిపోయిన వాళ్ళని ఎంతసేపు ఉంచుతారు? మహా అయితేనే మాట్లాడలేదు. మీరు ఓ రోజు ఉంచుతారు, 3 రోజులు ఉంచుతారు, అందుకంటే ఎక్కువ ఉంచుతారా? వారం ఉంచుకుంటారా? బాబోయ్ చాలా డబ్బున్న వాడండి, మా ఊర్లో వాడే ఆస్తిపరుడు అని 10 రోజులు ఉంచుతారా అండి? ఎంత డబ్బున్న వాడైనా 24 hours పెంచుకున్నానే తీసేయండి. ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చాయని తీసేయండి, త్వరగా తీసేయండి. తీసుకెళ్ళిపోవడానికి కార్యక్రమాలన్నీ రెడీ చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే చనిపోయిన వాడు మనకు ఉపయోగం కాదు, చనిపోయిన వ్యక్తి ద్వారా మనకి చాలా హాని ఉంది. అయితే ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంటున్నాడు, నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం అనగానే నువ్వు మృతుడివే, ఎప్పుడూ చనిపోయినా. ప్రభులోని కడిగి పెట్టి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆత్మ జరిగించు క్రియలన్నీ మనము జరిగిస్తున్న మన దినాల్లో మనం చేస్తున్న పనేంటో తెలుసా? మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడల్లా ఎప్పుడో చచ్చిపోయాం. మనం మాత్రం జీవిస్తున్నాం అంతే. బయటికి అమ్మా నువ్వు మృతుడువా, మృతురాలువా, లేకపోతే బ్రతుకున్నావా? దేవుని ఆత్మ నీలో నివసిస్తుందా? దేవుని ఆత్మ నీలో బ్రతికే ఉందా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? ఆత్మ క్రియలు నీలో కనబడుతున్నాయా అని అడిగితే చాలా మంది గారు మేము మనిషిగా బతుకుతున్నాం చాలు. ఒక రోజు ఒక ప్రాంతానికి నేను వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఒక ఆయనది భయంకరమైన ఇన్సిడెంట్ అన్నమాట. చాలా వింతకరమైన పరిస్థితి. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సింగరేణి అనే ప్రాంతం ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్ అన్నది. నాకు అర్థమైంది, రాత్రి వచ్చినాక అంటే 100 రూపాయలు అడుగుతుంది. ఎవరన్నా అనుకున్న వాళ్ళు 10 రూపాయలు 10 అడుగుతారు.
ఏమన్నా రూపాయి ఉంటే దానం చేయమని అడుగుతారు. ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్ అన్నది. ఏంటా 100 రూపాయలు ఇవ్వనీకా అని అనుకుని, అమ్మా ఆ బుడ్డోడు ఎవడో 100 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలుగు వచ్చా అని అడిగాను. తెలుగు వచ్చాయ్యా అని చెప్పి, మరి ఎందుకని ఇంగ్లీష్ లో అసలు ఎవరికి తెలియని అర్థం కాని అద్భుతమైన ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు. నీకు బాగా ఇంగ్లీష్ వచ్చింది కదా, అసలు నీ పరిస్థితి ఏంటని అడిగితే, వెంటనే ఆ సంఘంలో ఉన్న బుడ్డోడు అక్కడ పెట్టి, వెంటనే అన్నది ఏమన్నా తెలుసా? అయ్యా ఈ బుడ్డోడు వీడున్నాడు కదా నా కొడుకు అయ్యా, నా కొడుకు. వాడికి 35 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 35 సంవత్సరాలు. వీడి తల మాత్రం పెరిగింది కానీ బాడీ మాత్రం పెరగల సైజులో. కాళ్ళు పెరగల, చేతులు పెరగల, హైట్ పెరగల, బాడీ అసలు ఏమాత్రం కదలకూడదు. తల మాత్రమే అలా చూస్తూ ఉంటాడు. ఈ తలను చూసినప్పుడల్లా వాడు ముఖం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. నా హస్బెండ్, నా యొక్క కుటుంబము, వీడు జాబ్ చేయడానికి, నా భర్త చనిపోయిన తర్వాత వీడికి సింగర్ గదుల్లో వీడికి కూడా మంచి జాబ్ వేయించడానికి నేను ఇష్టపడ్డాను. నేను బాగా చదువుకున్నా, నా భర్త బాగా చదువుకున్నాడు, ఆయన జాబ్ చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థంగా ఉంది. అయ్యా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిప్పాలో నాకే తెలీదు. వీటిని ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళా వాడు తల మాత్రమే పెరిగింది కానీ వాడు కాళ్ళు గాని, చేతులు గాని, నడుము గాని, వాడికి సంబంధించిన అవయవాలు ఏది పెరగకుండా మరగుజ్జుగా అలాగే వాడిని చూస్తే సంతోషం అనిపిస్తుందా తనకి? చెప్పండి, వాడిని చూస్తే సంతోషం అనిపిస్తుందా? నేను క్రైస్తవుడిగా పిలువబడుతున్నా నా జీవితం కూడా అంతే. మనం కూడా దేవుడు వాక్యాలు వింటున్నాం, మర్మాలు వింటున్నాం, ప్రార్థనలో భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వారం వారం దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం ఇవ్వాల్సిన కానుక వేస్తున్నాం, చేయాల్సిన సమర్పణ చేస్తున్నాం, మనము కన్నీరు కారుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని బాధలు ఉన్నాయి. ఒక మాట, నీలో క్రియలు మారయ్యా. నీలో క్రియలు మారకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రముగా ఉంది కానీ నువ్వు ఐదుగుల వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హలే ఏమన్నా అర్థమైందా? మీరు చాలా మంచోడు. మీ అందరికి పంగనామాలు, మీ అందరికి పంగనామాలు, సారీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐదుగుల వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఐదుగులు ఎవరు? ఐదుగులు ఎవరో తెలుసా? పౌలయ్య గారు వాక్యం చెప్తా ఉంటే కిటికీలో నుండి దావమ్మంట పడి చనిపోయాడట. మళ్ళా ఆడు బతికించడానికి పౌలయ్య గారికి ఎందుకెళ్ళి ఆడు వరకు ప్రార్థన చేశాడు. అలాగే నిద్రపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మామూలుగానే చెప్పండి, పర్లేదు కొత్తగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు వాక్యం అర్థం కాకుండా అన్నారు మొత్తానికి. అమ్మా నిద్రపోకండి, కాకపోయినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసా? ఆ రోజు నటాదు అనే కళ్ళమ దగ్గర శవమున్నట్లుగా ఈ రోజు మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా, దేవుని సంఘం అనే పిలువబడుతున్న ఈ కళ్ళములో కూడా శవం అనే పరిస్థితులు, చెడు వాసన కొట్టే పరిస్థితులు, అశుద్ధమైన పరిస్థితులు ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వాదకరంగా అక్కడ మారలేదు. మనం జీవిస్తున్నామన్న పేరు మాత్రం అండి మృతం అయిపోయిన జీవితంలో మనం అడిగి పెడితే మనం ఆశీర్వాదకరంగా మారలేం. నీ బ్రతుకు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉన్నాయి? ఈ రోజు మనం ఎన్నో వాక్యాలు విని, ఎంతో దేవుని వాక్యాలు మరణాలన్నీ స్వీకరించి, అంగీకరించి, ఆలోచన చెప్పుకొని ఇలాంటి ప్రసంగాలన్నీ విన్నప్పుడల్లా అయ్యా నేను కూడా అలాగే బ్రతకాలయ్యా అని తీర్మానాలు చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత అదే రోత బ్రతుకులో ఉంటే ఖచ్చితంగా నువ్వు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు ఎప్పుడో చనిపోయావు. ప్రభు ఆత్మ లేని వాడు దేవుని రాజ్యానికి వారసుడు. దేవుని ఆత్మ నీలో ఉందా? దేవుని కార్యమే జరుగుతుందా? ప్రభు ఆత్మ మనలో పనిచేస్తుందా? ఆత్మ లేకపోతే మనం బ్రతుకున్నా కానీ చచ్చిపోయిన శవాలతో సమానం. ఒక ప్రాంతానికి వెళితే ఏమంటే ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను వినండి. ఒక ప్రాంతానికి వెళితే ఏమంటే వాళ్ళు కుటుంబంలో ఆయన మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉంటే ఆయన చూశాను నేను. చూసిన తర్వాత ఆ తల్లి గారు అంటున్నారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, కనీసం ప్రార్థన చేయండి అబ్బాయి కొరకు అన్నారు.
ప్రార్థన ఏంటంటే ఏంటమ్మా అసలు ఏ పరిస్థితి అని అడిగితే ఆవిడ అంటే అయ్యా వీడు వెంటనే బాత్రూమ్కి వెళ్తాడు, వీడు తినేసి అన్నీ వెళ్ళిపోతాడు, తినేసి అలాగే అన్నీ వెళ్ళిపోతాడు, వీడికి లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ మొత్తం చచ్చిపోయింది. కాబట్టి వాడు ఎలా ఉన్నాడు తెలుసా, పక్కగా గాలి ఉప్పు అంటే చాలు మొత్తం ఎగిరిపోతాడేమో అంత పక్కగా ఎముకలు మాత్రమే కనిపించే పరిస్థితులు ఉన్నాయి. వాడికి తిండి పెట్టట్లేదా? చెప్పడమే మీరు, తిండికి పెట్టట్లేదనా? వాడు తింటున్నాడు కానీ మొత్తం అంతా బయటికి గమనిస్తున్నాడు, తింటున్నాడు కానీ వాడి శక్తి, వాడి యొక్క శరీరంలో బలం లేదు. వాక్యము కూడా అంతే. చాలా మందిలో వాక్యం వింటున్నారు, వాక్యాన్ని అనుభవిస్తున్నారు, వాక్యం ప్రకారం బ్రతకాలనుకున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత అది మానవ జీవితంలోనికి వెళ్ళి హృదయంలోనికి వెళ్ళి కార్యం అలాగా చేయకపోవడం ద్వారా ఖచ్చితంగా వెంటనే విడిచిపెడుతున్నారు. నేను ఇప్పుడు వస్తా ఉంటే మందిరం మీద ఒక్కొక్క అది ఇలా మొత్తం చాటించి మొత్తానికి అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ప్రసంగం దేవుని స్తోత్రం ఖచ్చితంగా అర్థమైపోద్ది దీనికి అనుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అంటే దాన్ని ఎగ్జాంపుల్ పెట్టాడేమో ప్రభు అని అనిపించింది నాకు హృదయంలో. కాబట్టి చాలా మంది స్వభావాలు ఇంటే, వాక్యాన్ని వింటారు, దులిపేసుకుంటారు, నాకేం కాదులే అని ప్రార్థన చేస్తారు. ప్రసంగం అంతా విన్న తర్వాత అయ్యారు నాకు కాదులేండి, ఈ వారానికి నాకు కాదులే, ఈ సంవత్సరానికి నాకు కాదులే అని ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేద్దాం. మన జీవితంలో బ్రతికున్నంత కాలంలో ప్రభుకి ఇష్టలుగా బ్రతకాలని దేవుని వాక్యంలో కొన్నిరికి రాసిన పత్రికలో రాయబడ్డది. దేహమందులను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలట. చేతులతో సరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేహమందులను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ప్రభుకి ఇష్టంగా బ్రతకాలి. చాలా మంది అనుకుంటారు మరియలా బ్రతికితే యోసేపులా బ్రతికి మాకు ఏంటి, అందరూ అలాగా చెడు కార్యాలు ఏమీ చేయట్లేదా, అందరూ లోకంలో కలిసిపోవట్లేదా, ప్రసంగంలో అది చేస్తారు, బలం చేస్తారు, మా కొడుకు చెప్పేస్తారు, తెగ చెప్పేస్తున్నారు కదా పాస్టర్, అందరూ చర్చికి వెళ్తున్నారు, అన్ని చేస్తాం మనమే అలా ఏంటి ఉపయోగం అని అడిగితే నేను ఒక మాట చెప్పనా, మరియమ్మ తన యొక్క పరిస్థితుల్లో దేవునికి యథార్థంగా ఇష్టరాలుగా కనబడింది. యోగ్యమైన స్త్రీకి యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినట్లుగా మనము కూడా యోసేపు మరియలాగి కడవరి దినాలు ఉంటే ప్రభు కొరకు అలా బ్రతికితే యోగ్యమైన పాత్రలుగా మనం పాపం చేయకుండా యథార్థంగా ప్రభు కొరకు ఇష్టంగా బ్రతికితే జరిగే పని ఏంటో తెలుసా, ఖచ్చితంగా మనం అందరం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యేసయ్య మన లాంటి బిడ్డలు మనం పొట్టబోతున్నారు. చెప్పలు కూడా లోకానికి మహిమకరంగా దీవెనకరంగా వాళ్ళు మన బిడ్డలు యేసయ్య లాంటి బిడ్డలుగా ఆ స్వారూప్యాలుగా మారిపోబోతున్నారు. నువ్వు ఒక యోసేపులో బ్రతుకుతావు, ఇక్కడ బ్రతుకున్నావు. నువ్వు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. చచ్చిపోయిన వాళ్ళతో ఏం ఉపయోగపడదు, చనిపోయిన వ్యక్తితో ప్రమాదకరమే. మానవ జీవితంలో మన యొక్క దైనందిన జీవితంలో కూడా మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో. ఏ పూట ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని ఆలోచన చేసి నిర్జీవమైన వాటన్నిటిని విడిచిపెట్టి జీవము కలిగిన యేసయ్య వైపు నడిపించబడుతుంది గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను మనం చదువుకుందాం, మరొక విషయాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో పరిశుద్ధ లేఖనంలో సమూయేలు 2వ గ్రంథం మరొక కాలం కొరకు మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 24:18. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యోబేసీయుడైన అరోనా యొక్క ఖండములో యెహోవా నామమున బలిపీఠము కట్టించుమని దావీదు గాదు చేత చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరోనా ఆ రాజును అతని సేవకులను తన దాకులకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడును
రాజునకు నీవు ఈ దాసునైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆ యొక్క ఆ కళ్ళము పేరు ఏంటనంటే, రెండవ కళ్ళము అరోనా. చెప్పండి, ఏ కళ్ళము? అరోనా. ఈ అరోనా అనే కళ్ళము దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టారట. అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి వారికి తారసపడ్డది. దావీదు అంటున్నాడు, అయ్యా బలిపీఠము కట్టాలి, ఇక్కడ బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేద్దాం. దేవునికి బలిపీఠము కట్టాల్సిన చోటు ఏదైనా ఉన్నదేనంటే కళ్ళము అనే దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం 4 బలిపీఠాలు కట్టాడు. ఎన్ని బలిపీఠాలు? 4 బలిపీఠాలు కట్టాడు. కాబట్టి అబ్రహాం 4 బలిపీఠాలు కట్టితే పాత నిబంధనలో ఇస్సాకేమో బాగులను తవ్వించాడు. ఇస్సాకు బాగులను తవ్వించాడు. యాకోబు చేసిన పని ఏంటో తెలుసా? వెళ్ళిన చోటల్లో అతడు నూనె పోసి అభిషేకం చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఇచ్చిన తలాంతేమో బలిపీఠం కట్టడం. యాకోబు గారు కొన్ని బలిపీఠాలు కట్టాడు. అయితే ఆయన చేసిన దానికంటే 4 బలిపీఠాలు కట్టిన అనుభవం ఎవరి దగ్గర చూస్తామంటే అది కేవలం అబ్రహాము గారి దగ్గర చూస్తాం. అయితే ఇక్కడున్న సందేశానికి మనం ఆలోచన చేస్తే ఈ అరోనా అనే కళ్ళమ దగ్గర ఏమున్నది అనంటే అక్కడ బలిపీఠం ఉన్నదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చెప్తున్నాడు, అయ్యా బలిపీఠం మనం కట్టాలి. బలిపీఠం కట్టకపోతే ప్రమాదమా? బలిపీఠం కట్టకపోతే అక్కడ తెగుల, లేకపోతే బలిపీఠం కట్టకపోతే శాపం వస్తుంది అనంటే బలిపీఠం అనేది కట్టకపోతే దేవుని ఆశీర్వాదం మన మీదకి రాదయ్యా. దేవుని ఫలం అనే కళ్ళం అనబడుతున్న ఈ ఫలములో వినండి, తలలపైకి ఎత్తానండి. దేవుని యొక్క ఫలం అనబడుతున్న ఈ కళ్ళములో ఏం కట్టాలి అనంటే బలిపీఠాన్ని కట్టాలి. ఈ రోజున మనమందరం ఆలోచన చేయాలి. మన కళ్ళములో, మన యొక్క పొలములో బలిపీఠాలు ఉన్నాయా? చెప్పండి. బలిపీఠము, ప్రార్థన అనే బలిపీఠం ఉందా? బలి ప్లస్ పీఠము, దాన్ని బలిపీఠం అంటారు. ఈ బలిపీఠం బలిని వధించి దాని మీద పెట్టేదాన్ని పీఠం. అయితే ఈ బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే సమర్పణ జీవితానికి సాదృశ్యం. చెప్పండి, బలిపీఠం దేనికి సాదృశ్యం? గట్టిగా చెప్పాలన్నా ఇంకా చెప్పండి. తగ్గిస్తున్నారా మీరు? అందరికి చెప్పండి. బలిపీఠం అంటే ఏంటి? సమర్పణ జీవితానికి సాదృశ్యం. కాబట్టి బలిపీఠం అందరూ కట్టాలా అనంటే దేవుని మందిరానికి కళ్ళములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు సమర్పణ కలిగి బ్రతకవలసిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక్కరే సమర్పణ కలిగి బతికాడు, పెద్దయ్య గారు ఒక్కరే సమర్పణ కలిగి బతికుతారు, వాళ్ళు మాత్రమే ప్రార్థన బలిపీఠాలు కడతారు అని అంటే కుదరదు. కడవరి కాలములో ఎవరి బలిపీఠాలు వాళ్ళు కట్టుకోవాలి, ఎవరు ప్రార్థన వాళ్ళు చేయాలి, ఎవరు వ్యక్తిగత ప్రార్థన అనుభవాలకు వాళ్ళు రావాలి, ఎవరు సమర్పణ వాళ్ళది, ఎవరు త్యాగం వాళ్ళది, ఎవరు చేసే భక్తి వాళ్ళకే, ఎవరు చేసే అనుభవం వాళ్ళు గట్టి కిందలుగా మారిపోబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన బలిపీఠాలు ఉన్నాయా? పడగొట్టేయబడ్డాయా? మన బలిపీఠాలు బాగున్నాయా? బలిపీఠం అంటే ఇలాంటిది అనుకోండి, మీకు చూపించే అంత అవకాశం లేదు కాబట్టి బలిపీఠంలో ఉంటుంది. ఇది ఆవరణంలో ఉంటుంది, బయట ఉంటుంది. బయట ఉండబడిన ఈ బలిపీఠం మీద నిత్యము అగ్ని ఏం చేయబడాలి? మండుతూ ఉండాలి, నిత్యము మండుతూ ఉండాలి. ఒకవేళ అగ్ని ఆరిపోయింది అనుకోండి, అగ్ని వల్ల ఎవరైనా వచ్చి ముట్టించడానికి అవకాశం లేదట. మరి ఎక్కడి నుండి అగ్ని రావాలి? ఎవరైనా అగ్గిపొలు వేయాలా, ఎవరైనా కిరోసిన్ వేయాలని అంటే ఆకాశంలో నుండి అగ్నికి రావాలంట. దేవుడి అగ్నిని పంపించాలి. మన అగ్ని దానంతటా అదే మండుతూ ఉండాలి, నిత్యం మండుతూ ఉండాలి. ఇలాగా ప్రతినిత్యము వండాలి అని అంటే ఈ బలిపీఠము సమర్పణ జీవితానికి కొత్త నిబంధనలు సాదృశ్యంగా ఉన్న ఈ బలిపీఠాల్లో మనము మన బిడ్డలు మనము వ్యక్తిగతంగా దేవునికి సమర్పించవలసిన వారమే ఉన్నాం. ఇస్సాకు అనే ఒక భక్తుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు, అబ్రహాం గారి యొక్క కుమారుడు. తీసుకెళ్ళట మోరియా పర్వతం మీద కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని బలిపీఠం మీద పెట్టేసి కత్తి ఎత్తబోతున్నాడంట. ఈలోపు దేవుని ఆత్మ అంటుంది, ఆగు అబ్రహమా, ఇందు నిమిత్తము నీవు దేవునికి భయపడుచున్నావు అన్న సంగతి నాకు
తెలుసు. ఎందు నిమిత్తం ఎందు నిమిత్తం ఎందు నిమిత్తం అనుకోక వల్ల ఎందు నిమిత్తం అని అంటే తన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెడితేనే మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ఇష్టాలను చంపేయాలి. వాళ్ళు కష్టంగా మారిపోతున్నా, ప్రార్థనకు రావడం, భక్తి చేయడం కష్టంగా మారుతున్నా మన బిడ్డల కాళ్ళు చేతులు కట్టేసి అవసరమైతే బలిపీఠం మీద పెడితే వాళ్ళు దేవుని కొరకు మండే ఒక ఉన్నతమైన కృప కలిగిన వారిగా మారిపోతారు. ఆమెనన్నారా? వాళ్ళ తర్వాత నీ పొద్దున అనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి యవనతనం చూడండి, రేపు చిన్నపిల్లలను చూడండి. పాపం అంటే ప్రతి ఒక్కరికి బాగా తెలిసిపోతున్నది. వాళ్ళు యవనస్తులు పాడైపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి రోజున చూసాము. అలాంటి డాక్టర్ చదువుకున్న అమ్మాయి మంచి లక్షణాలే, ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఏమైందో వెళ్ళి మొత్తానికి చనిపోయింది. తీరా పొద్దున్నే నేను లేవగానే ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ తో నాకు విషయం తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ అబ్బాయికి వేరే కాస్ట్ తల్లిదండ్రులు చెప్పారు. వెంటనే సూసైడ్ చేసి ఏమైపోయింది మొత్తం? ఎంబీబీఎస్ ₹1,00,000 సాలరీ అట. ఏమండి, సన్నాసికి జాబ్ కాదు. ₹1,00,000 సంపాదించడం సామాన్యమైన విషయం కాదుగా. దాని కొరకు ఎంత కష్టపడ్డాం, ఎంత ప్రయాసపడ్డాం, ఎన్ని రాత్రులు పగళ్ళు నాకు సీట్ రావాలి, గవర్నమెంట్ సీట్ రావాలని ఎంత కాలం చదువుకున్నాం, ఎంత ప్రయాసపడ్డాం. ఎవడో ముక్కు ముఖం తెలియనోడి కోసం, ఏమండి, వాడు పేరు వాడు కీర్తి, వాడి కోసం ఆలోచన లేకుండా వాడి కొరకు నువ్వు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యకరం ఉంది. ఒక రోజు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు అమెరికా వెళ్ళారండి. చూడండి, అమెరికా వెళితే వాళ్ళ కుమార్తె, వాళ్ళ కూతురు కూడా వేరే ఒక అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయి అమెరికాలో ఉన్న వాళ్ళే అమెరికాలో అలా తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉందట. వెంటనే పాస్టర్ గారితో చెప్పిందట, మా కూతురు దగ్గరికి వెళ్దాం, వస్తారా సార్ అని అన్నారు. దానికే ఉందమ్మా వెళ్దాం అనేసి ఈ పాస్టర్ గారు కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లారట. వెళ్తే ఏం పట్టుకుని వెళ్ళిందంట తెలిసి వాళ్ళ అమ్మగారు 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత మరలా ఇచ్చేసి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి వచ్చేస్తున్నారు. వచ్చేసినప్పుడు వాళ్ళ మమ్మీని, వాళ్ళ అమ్మగారిని అడిగారట, అమ్మా మా ఇండియాలో అయితే ఇలా ఉండదు, కానీ అమెరికాలో ఏంటో నాకు అర్థం కాలేదు. 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేసి ప్రార్థన చేసేసి వచ్చేద్దామని చెప్పాము, వెళ్ళొచ్చేసాము. అసలు మీరు ఏమైనా పెట్టారా వాళ్ళకి, అసలు ఏమైనా కట్న కానుకలు లాంటివి ఏమైనా ఇచ్చారా అని అంటే ₹1 ఇవ్వలేదు ఇప్పటికి. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళకి మాకు అసలు సంబంధం లేనట్టుగా ఉన్నాం. 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాం అంతే. ఇప్పుడు అట్టికెళ్ళి 2 బిస్కెట్ ప్యాకెట్లు వాళ్ళు బతకాలి మాకెందుకు అని అవుతాను తగ్గుతాను. ఏమండి, మన ఇండియాలో అయితే చూడండి, ఈవిడేమో అనకాపల్లిలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉంటారు. తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత నా కూతురు ఎక్కడున్నావా, ఇంటికి వచ్చే నేను పెంచేస్తా. ఎవరు పెంచేస్తాను వచ్చే, నువ్వు ఎక్కడున్నా వచ్చే మా తల్లి అని మొత్తానికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని మన ఇంటి దాకా పోగేసుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరుగా ఉంటారా, ఇంకో ఇద్దరు కానీ మన చేతులు లేదు. ఇంతే కదా వాపం జరిగేది. ఇంకో ఇద్దరిని కానీ మన చేతుల్లో పెడితే ఆ ఇద్దరిని జాగ్రత్తగా కడిగి తోమి బాగా ఆడించి ఆడు శుభ్రంగా బిస్కెట్లు అన్ని కొనిపెట్టి ఆడు వచ్చిన ఆయన ఏమన్నా పెద్ద కలెక్టర్గా ఫీల్ అయిపోయి కాలు మీద కాలేసుకుని నా కాఫీ అన్నట్టు తాగిన. అసలు ఏంటి ఎలా ఏర్పడారు మీరు? ఆ కాలు మీద కాలేసుకుని వాడికి అంత గౌరవం తెలుసా, వాడికి ఎంత ప్రెస్టేజ్ తెలుసా? అసలు కనీసం గౌరవప్రదంగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అంత ఆ బెనిఫిట్ ఉండదేమో. ఆడు కాలు మీద కాలేసుకుని అడుగుతాడు, ఏమన్నా తెలుసా, నా కాఫీ టయానికి రావట్లేదు, నాకు టిఫిన్ టయానికి రావట్లేదు. ఏమన్నా చెప్ప, నేను ఎలాగైతే సెట్ అవ్వలేదా? ఏం నువ్వు పెంచుతున్నారా వాళ్ళు పెంచుతున్నారా? వాళ్ళ అమ్మ పెంచుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కన్న తండ్రి పెంచుతున్నా గానీ నీకెంత ప్రెస్టేజ్రా? మన ఇండియాలో చూడండి, మనకు వచ్చే తలపోటు అసలు ఎంత దారుణమైనది ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో. నేను రాత్రి చెప్పాను, అట్లా చెప్తున్నాను, ఎలా పోయేవాళ్ళని అంతే. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. చెప్పాలనట్లేదు అలా పోయే వాళ్ళం మనం అలా పోకుండా ఉండాలి అని అంటే వినండి జాగ్రత్తగా. అలాగే వెళ్ళపోకుండా లేకపోతే వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతకకుండా లేకపోతే రకరకాల మాయలో పడి పాపిష్టి జీవితంలో పడకుండా ఉండాలి అని అంటే వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా కట్టేసి మందిరములు పెట్టేస్తే కళ్ళములు పెడితే కళ్ళములు బలిపెట్టిన సమర్పించుకుంటారు. సమస్యతో సోపడి కట్టబడాలి. మన బిడ్డలు సమర్పణ జీవితంలోకి రావాలి. మన బిడ్డలు కాళ్ళు చేతులు అవసరమైతే పెగబెట్టి కట్టేసి అంటే దేవుని మధ్యలో పెడితే కానీ సరి అయిన క్రమంలోనికి మమ్మీ నేను అనుకుంటాను మమ్మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తో బీచ్కి వెళ్తాను నేను కూడా కుదరదా ఏంటి అసలు మా మమ్మీ ఏంటి మా డాడీ ఏంటి అసలు పతిదానికి వద్దు అంటారా అని అనుకున్నా గాని ఒక రోజు దానికి అర్థం అవుతుంది. మా మమ్మీ మా డాడీ చెప్పిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప ఆశీర్వాదానికి వారసులు అయితే ఇస్సాకు ఊడిపోయిన ప్రతి బావిని తొగిస్తేనట దాన్ని అంతా జీవజల పోవట్లు వచ్చినాయి అన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గమనిస్తున్నా బయట లోపల కూర్చుని దేవుని మాట్లాడుతున్నామా అక్క చెల్లి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినగలిగితే నీ కుటుంబంలో బలిపీఠాలు ఉన్నాయా? దేవుని మందిరంలో పెట్టబడిన బలిపీఠం మీద నీ బిడ్డలు పెట్టావా? నీ బిడ్డలు బలిపీఠం మీద సమర్పణలోకి వచ్చాగా? నీ కుటుంబం సమర్పించబడ్డారా? సజీవ యాగముగా మనము ప్రాణాత్మ దేహములు దేవునికి ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించేసుకోవాలి. కొంతమంది అంతా సమర్పించేసుకున్నాం అయ్యా ఏంటి జీవితం అంతా సమర్పించేసుకుంటాం. వాళ్ళేమో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అత్తగారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడే వచ్చే ఎంతమంది అంటారు ఆయన నేను అంటాను వచ్చే అన్నప్పుడు సగం చచ్చిపోయి ఆయన చూసుకో నేను స్తోత్రం అంటే వచ్చే అన్నప్పుడే సగం చచ్చిపోయి మీ అమ్మ అన్నది అలాగా మీ నాన్న అన్నాడు అలాగా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అన్నారు అలాగా ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరు అలాగనరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే ఓడే అసలు ఇష్టానుసారమైన మాటలు వస్తాయి. కొంతమంది అయితే చారా బయటికి రా అంటే కోరా బయటికి అన్నదంట ఒక ఆవిడ పేరు చారా కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. నాలాంటి ఆయన గౌరవంగా ఆ ఇంటికి వెళ్ళాడు. ఆతిథ్యం ఇవ్వడానికి టీయో కాఫీ తీసుకురమ్మనడానికి ఆయన అన్నాడంటే చారా బయటికి రా మా ఫ్రెండ్స్ వచ్చారు అని లోపే చారా బయటికి రా అనే మాట కానీ వెంటనే అన్నదట పోరా బయటికి అన్నది. ఒకప్పుడు ఏమండి యజమానుడా అని పిలిచేవాడు. తర్వాత ఏమండి తర్వాత ఇప్పుడు అది కూడా పోయారా మరి బాబు దేవుని స్తోత్రం. ఇంకా మా జనరేషన్ తర్వాత ఇంకేం వచ్చాడు దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం తగిలించుకుంటే ప్రమాదం. మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? మనము ఎదుటి వారిని వాళ్ళ పరిస్థితులు వాళ్ళ యొక్క ఆ స్థితి ఏంటో మనకి తెలియకుండా మన ఇంటి వారే మన యొక్క యజమానుడు లేకపోతే యజమానురాలు ఏంటి అమ్మా నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఈ మాట వినండి జాగ్రత్త. ఒక మ్యారేజ్కి వెళ్తే ఆయన ఒక 500 మంది ఫంక్షన్ పిలిచాడు. ఏమండి చాలా వేల మంది విస్తారమైన జనం వచ్చారు. వారిలో నేను కూడా వెళ్తే ఆయన ఆ కన్న తండ్రి కూతురు కన్న తండ్రి మా పాపే మా అమ్మాయే అని గౌరవంగా చెప్పుకుంటాడు. కాబట్టి చాలా మంది దగ్గరికి వెళ్ళి మా అమ్మాయారండి ఆ పెళ్లి కూతురు ఎవరి తండ్రి అని అడిగితే నేనేనయ్యా అని చెప్తున్నాడు. అలా చేసుకోవడం గౌరవమా లేకపోతే వెళ్ళిపోయి చేసుకోవడం దేవుని స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. గౌరవంగా ఉండే పనులు గౌరవంగా చేయాలి. మన బిడ్డలు మన తలాన్ని అత్తాలంటే గౌరవాన్ని ఎక్కడ పాడు చేయకూడదంటే ఖచ్చితంగా మన బిడ్డలు బలిపీఠం మీద పెట్టేయాలి. దేవునికి ఇస్తాం కదా. హల్లెలూయా. మన బిడ్డలు బలిపీఠం ముందు ఉంటే తప్ప ఇక లోకంలో ఎక్కడున్నా చెడిపోతారు పాడైపోతారు. యేసు నామములో మన బిడ్డలు మన కుటుంబము క్రీస్తుని బలిపీఠం మీద సమర్పణలు కూర్చుదుము గాక. ఆమేన్ హల్లెలూయా. రెండవ కళ్ళము మనం ఆలోచన చేసాం. మూడవ కళ్ళం కోసం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి దేవుని వాక్యంలో రూతు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువు.
రూతు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ కళ్ళమునొద్దకు ఆ కళ్ళమునకు పోయి తన అత్త తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు బోయాజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద వండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి వండుకొనేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూతు గ్రంథంలో చాలా సందర్భాల్లో కళ్ళము అని కనబడుతున్నాయి. ఈ కళ్ళము దేనికి సాదృశ్యం అని అంటే దేవుని యొక్క, చెప్పండి, కళ్ళము దేనికి సాదృశ్యం? దేవుని సంఘానికి సాదృశ్యం. కళ్ళములో ఏముండకూడదు? నిర్జీవమైపోయిన శవము అంటే క్రియలు ఉండకూడదు. కళ్ళములో ఏముండాలి అని అంటే బలిపీఠం ఉండాలి. మూడవది, కళ్ళము దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ బోయాజు కళ్ళము. ఏ కళ్ళం అంటది? బోయాజు గారికి ఒక కళ్ళం ఉంది, పొలం ఉంది ఆయనకి. ఆయన ఎంత మంచోడో తెలుసు బోయాజు గారు. ఎవరన్నా పొలము సేద్యపరిచే యజమానుడు వచ్చి ఆ రాత్రి అక్కడే పడుకుంటాడా? అక్కడే పడుకుంటాడా? ఏం చేస్తాడు వాటర్ గారు? ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఈ వాటర్ గారు, బోయాజు గారు ఉన్నారే, ఆ రాత్రి అక్కడే వచ్చి పండుకున్నాడట. ఏమండి, మనము ఈ బోయాజు ఎవరికి సాదృశ్యం అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తుకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమతూర్చి కష్టపడి సంపాదించుకున్నాడు కదా. ఏమండి, కన్నీరు కాచి సంపాదించుకున్నాడు కదా. కళ్ళమును పొలమును లేకపోతే తన యొక్క పంటని సమతూర్చి అతడు కష్టపడి ఆయన బాగుగా దెబ్బలు తిని రక్తము కారునంతగా అతడు గాయపరచబడి సంపాదించుకున్న పొలము కదా, దానిలో పంట పండింది కదా. ఆ పంటని ఎవడైతే ఎత్తుకొని పోతాడేమోనని రాత్రులు కూడా అక్కడే కాపులాగా ఉన్నాడట. ఈరోజు దేవుని ఉపదేశాన్ని మీరు అంగీకరిస్తే మనం ఆరాధిస్తున్న దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుడు మనల్ని, సంఘాన్ని ప్రేమించేంతగా లోకంలో ఇంకెవ్వరిని దేవుడు ప్రేమించలేదు. సంఘం అంటే దేవునికి అమితమైన ప్రేమ. సంఘం అంటే దేవునికి ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు. అందుకని దేవుని మందిరములో అక్కడ ఏలి దగ్గర అన్న అనే ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తే మందిరంలో వచ్చి ప్రార్థన చేసింది. కన్నీళ్లను దేవుడు నాట్యక సంఘములో ఇంట్లో ప్రార్థన చేస్తే కార్యం చేయడా అనుకునేరు. ఇంట్లో చేస్తాడో లేదో తర్వాత విషయం పక్కన పెడితే, ఇంట్లో జరిగే దానికంటే మందిరములో చేసే ప్రార్థనకి చాలా ఉన్నతమైన విలువ ఉంటది. దేవునికి స్తోత్రం. మందిరములో ఎందుకనంటే దేవుడు ఈ పొలాన్ని చూస్తున్నాడు, ఈ కళ్ళను చూస్తున్నాడు. ఆయన ఈ కళ్ళములో దేవుని కనుదృష్టి ఉంది, ఈ పొలము మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆయన రక్తము కాచునంతగా ప్రాణం పెట్టి కళ్ళాన్ని పొలాన్ని దేవుడు సంపాదించుకుని ఈ కళ్ళములో లేకపోతే పొలంలో ఆయనే రాత్రంతా కాపులాదారుడిగా ఉన్నాడు అక్కడ. బోయాజు దగ్గరికి వెళ్ళమని రూతు అత్త చెప్తుంది. ఆమె అంటుంది, అత్త ఎవరికి సాదృశ్యం అంటే దైవజనుడికి సాదృశ్యం. దైవజనుడు మాట్లాడుతుంటున్నారమ్మా, నీవు ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి, నీవు ఆయన దగ్గరికి వెళితే ఈ రాత్రి గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఆయన దగ్గరికి వెళ్ళి బట్ట తీసి అని రాయపడ్డది కదా. బట్ట అంటే లోక సంబంధమైన ఆలోచన కదా. అక్కడ ఏంటో మనం చూస్తే దేవుని వాక్యంలో చూడండి, ఆ బట్ట దేనికి సాదృశ్యం అని అంటే కీర్తన గ్రంథం 104వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథం 104వ కీర్తన. వస్త్రము వలె వెలుగును నీవు కప్పి ఉన్నావు, జలము పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు. బట్ట అంటే దేనికి సాదృశ్యం అని అంటే వెలుగుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బట్ట తీసి అనంటే నువ్వు వెలుగును చూడాలి రాత్రి అని చెప్తుంది అత్త. ఏమంటే సొంత కన్న తల్లి ఎలాగైతే ప్రేమిస్తుందో ఆ ప్రేమను బట్టి యజమానుడు దైవజనుడు ప్రార్థన చేసి అంటున్నాడమ్మా, ఈ రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన వెలుగును చూడబోతున్నావు, వెలుగులో నడుచుకోబోతున్నావు, వెలుగు సంబంధమైన వ్యక్తిగా మారిపోబోతున్నావు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ కళ్ళములోనికి వెళ్ళు, ఆ పొలంలోని ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తానండి, ఇస్కరియోతు యోధా ఉన్నాడా? మా ఇంటికి ఎప్పుడు రాలేదు అన్నట్టు చూడకండి, ఉన్నాడు బైబిల్లో. ఇస్కరియోతు యోధా గారిని అందరు పాదములు కడిగే సందర్భం ఉంది కదా.
కాబట్టి అప్పటికి మీరు ఏమనండి, అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారికి వాడు అమ్మేస్తాడని తెలుసా? తెలీదా? తెలుసా? తెలిసినా గానీ పాదాలను కడుగుతూ అందరి పాదాలు ఇస్కరియోతు యోధా పాదాల దగ్గరికి వెళ్ళాడు కదా, వీడు ఇస్కరియోతు యోధా పాదాలను కూడా కడుగుపోతుంటే లోపల మనసులో ఏమనుకున్నాడు తెలుసా? ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా ఏం అనుభవాలు తెలిసి అనుకున్నదిగా ఇలాంటి మంచి యేసయ్యను అనేది అమ్మేసుకుంటున్నాను, ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు నేను నమ్మేస్తున్నాను. నేను పాపుడై ఉండి ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన నా పాదాలు పట్టుకుని నా పాదాలను కడుగుతుంటే నేను పాపిష్టుడై ఉండి ఆ డబ్బు కొడుకు ఆ చిన్న చిన్న బలహీనతలు కూడా యేసయ్యను నమ్ముకున్నానా? అయ్యో నేనంత దౌర్భాగ్యునని అక్కడికక్కడైనా ఒప్పుకోవలసిన ఇస్కరియోతు యోధాకి సమయం ఇచ్చాడు దేవుడు. కానీ ఒప్పుకున్నాడా? ఏం జరిగిందో తెలుసా? కడుగుతున్నప్పుడు బాగా కడుగుతున్నాం, నేనే అమ్మేపోతున్నాను. ఎగ్జాక్ట్ గా నేను నిన్నే అమ్మేపోతున్నాను. నాకు తెలుసు ఆ విషయం, నీకు తెలుసో లేదు, ప్రభు కూడా తెలుసు. ఇస్కరియోతు యోధా, మీలో నన్ను అమ్మివేసేవాడు ఒకడు ఉన్నాడు, అయినా ఆడి పేరు చెప్పను, నువ్వు చేయాల్సింది వెంటనే చేయమని చెప్పాడు. ప్రభువుతో ఉండి ప్రభువుతో నడిచి ప్రభువును నడుస్తూ 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి ఆయనలో గడిపి ఆఖరికి ఆయన్నే అమ్మేసుకున్న దౌర్భాగ్యకరమైన స్థితి ఇస్కరియోతు యోధా. ఈ రోజున మనలో కూడా కొంతమంది ప్రభువులో రక్షించబడి ప్రార్థన చేసి దేవునికి ఇష్టంగా మారుతున్న మనము మన క్రియల వల్ల చేసిన పనుల వల్ల దేవుని కొన్ని సందర్భాల్లో అమ్మేసుకుంటున్నాం. ప్రభు మన పాదాల కడగడానికి దగ్గరికి వస్తే ప్రభు నీకు నేనే అప్పేస్తున్నాను తెలుసా అని మాట్లాడు. ఎన్నిసార్లు అమ్మేద్దాం దేవుణ్ణి? ఇస్కరియోతు యోధా డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులతో ఏమన్నా కొనుక్కున్నాడా? మంచి వస్త్రాలు కొనుక్కున్నాడా? చెప్పండి, మంచి బట్టలు కొనుక్కున్నాడా? లేకపోతే వాడి కొరకు వెండి బంగారాలు ఏమన్నా కొనుక్కున్నాడా? దేవుణ్ణి అమ్మేసుకున్న ఏ ఒక్కరి జీవితంలోనైనా సంపాదించుకున్నది ఏంటో తెలుసా? ప్రాణం పోవడం. సంపాదించుకున్నది ప్రాణం పోవడం. ఆఖరికి మన పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఏసైకి మేము ఎక్కడ వేసాం అయ్యారు, ఏసై మాత్రమే ఉన్నాడు కదా అని అనుకున్నారేమో. చాలా సందర్భాల్లో ఏసైని అమ్మేసుకుంటున్నాం, ఏసైని అమ్మేసుకుంటున్నాం. చిన్న చిన్న వాటికి బలహీనులుగా మారిపోయి మనం ఏసయ్యని నిర్దాక్షిణంగా నడి బజార్లు అమ్మేసి క్రైస్తవులు నేటి సమాజంలో ఉన్నారనేది జగమెరుగుతున్న సత్యం. కాదని చెప్పగలమా? చాలా మంది తిండి దగ్గర అమ్మేస్తారు, చాలా మంది డబ్బు దగ్గర అమ్మేస్తారు, చాలా మంది అవసరమైతే చిన్న అబద్ధంలో అమ్మేస్తారు, చాలా మంది చిన్న చిన్న త్రాగుళ్ళు అమ్మేస్తారు, చాలా మంది చిన్న చిన్న బలహీనతలు అమ్మేసి యేసయ్యను కలిగి ఉన్నావు కదా అనంటే ఆ యేసు నాకు ఎవరో తెలియదు అని మాట్లాడే వాళ్ళు లేకపోతే యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టడానికి వస్తే ఆయన మన కొరకు మన కాళ్ళు పట్టుకోవాల్సిన పని ఏంటంటే, ఆయన మన కొరకు ఆయన ఆ రోజు ఆ రుమాంతో తొనవలసిన పని ఏంటి? ఆయన పరమందు అహమందు ఇహమందు కూడా ఉన్నతమైన దేవుడు కదా. మహాకాశములు ఆయన చిన్నగా తగ్గించుకుని భూమి మీదకి రావడమే కాదు, మన పాదాలు పట్టుకుని అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన పాదాలను పట్టుకుంటే మనం మాత్రం నేను నమ్మేస్తున్నాను తెలుసా నీకు? ఏసైని ఎన్నిసార్లు అమ్మేస్తున్నాము? ఏసైని ఏ బలహీనతలు అమ్మేస్తున్నాము? ఏసైని అమ్ము వేసే ముందు ఏం తీసుకున్నాడో తెలుసా? మళ్ళీ అక్కడ రొట్టెను ద్రాక్ష రసము. ఏం తీసుకున్నాడు? రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నాడు. అలా దండం పెట్టి చెప్తాను, ప్రభు యొక్క బలాన్ని తీసుకుంటున్న వాళ్ళరా, ప్రభు నమ్మే యొద్దు. ప్రభు మన కొరకు రక్తం పెట్టి ప్రాణం పెట్టి వెలగా చెల్లించి మన కొరకు ఏది లోకానికి వచ్చి బలియాగం అయిపోయాడు. యేసయ్య కార్చిన దెబ్బల చేత రక్తము చేత మనకి విమోచన అందుతుంది. ఆయన గాయాలు లేకపోతే మనకి విమోచన క్రైదం అనేది ఉండేది కాదు. యేసు రక్తం అనేది టేక్ ఈజీగా సులభంగా ఏదో నామకార్థంగా ఆచరించడం కాదు. ప్రభు యొక్క రక్తం అంటే మనలో భయం కలగాలి. అమ్మో ఇది అమూల్యమైన యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును
మన యేసయ్య ప్రతి మన పెట్టిన దేవుడిని మనం అమ్మేసుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదని ఇస్కరియోతు యోధాలాగా ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుని ప్రభు శరీరాన్ని తీసుకున్న తర్వాత కూడా మనం చిన్న చిన్న వాటికి ఏసైనా నమ్ముకోకూడదని ఒక్కొక్క ఖచ్చితంగా నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కళ్ళము దగ్గరికి వెళితే మూడో అనుభవం ఏంటో తెలుసా? మనకి ఏసై వెలుగు కనపడబోతుంది. ఏసైను మనం కళ్ళారా చూడబోతున్నాం. ఆ మహిమ కలిగిన తేజస్సులో మనం నిలబడబోతున్నాం. కళ్ళములో ఏముందో తెలుసా? సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు వారికి కొరకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాచిన చేతులతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇంకా నువ్వు ఘోర పాపములో ఉన్నాయి కానీ యేసయ్య నీ కొరకు పానం పెట్టాడు, తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు, మృత్యుం చేయడం తిరిగి లేచిన మహనీయుడు మన కొరకు రెండు చేతులు చాపి ఇంకా నువ్వు ఎదురు చూస్తున్నాడు. నీ కొరకే నా కొరకే ఆయన ప్రాణం పెట్టింది. ఒక దెబ్బ కొట్టుకుంటేనే తట్టుకోలేము మనం. ఆయన మీద ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు రక్తము ముద్దలైపోయి పడిపోయేంతగా ఏసై మనకు బలి అయిపోయినను ఆయన గొర్రె పిల్లవాని వాళ్ళే నోరు తెరవలేదు. ఎందుకు అలా తగ్గించుకున్నాడు తెలుసా? దేవుని ప్రేమ ఉన్నతమైంది, అగాపే ప్రేమ అది సంబంధమైంది. దేవునిలాగా మనము దేవుని ప్రేమను పొందుకుంటే, దేవుని చూస్తే ఆ వెలుగై ఉన్న యేసయ్యలో మనం బ్రతుకుతాం. దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆఖరిగా చదవండి 2వ సమూయేలు గ్రంథం 6:6 చదవండి. ఆ మాటను చూసుకుని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 6:6 వారు నాకు కళ్ళము దగ్గర ఉంచినప్పుడు అడ్లకు కాలు జారినందున వచ్చా చేయి చాపి దేవుని మందసములో పట్టుకొనగా చాలు. అక్కడ ఏమని రాయబడ్డదనంటే నాకో కళ్ళము. ఏ కళ్ళమంట? నాకోననే కళ్ళము దగ్గరకు వచ్చినప్పటికీ 2 పాడి ఆవులు తీసుకుని వస్తున్నాయి. దేవుని మందసాన్ని మోసుకుంటూ 2 పాడి ఆవులు పరుగుని వస్తున్నాయి. జరిగినదంతా తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది, కానీ ఒక మాటలో చెబుతున్నాను. ఇశ్రాయేలు దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఫిలిష్తీయులందరూ కలిసి దేవుని మందసాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక దాగోనని గుళ్ళో పెట్టుకున్నారు. ఆ గుళ్ళో పెట్టిన తర్వాత దాగోన్ అనే దేవత ఆ రాత్రి తల తీయబడి అక్కడ సాష్టాంగ పడిపోయారు. ఇదేంటి అని ఆశ్చర్యం కలిగింది. మరొక ప్రాంతానికి తీసుకెళ్లి మరొక గుళ్ళో పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మగ పిల్లలకందరికీ అట ప్రతి ఒక్కరికి గడ్డలు కలిగినాయట, గడ్డలు పుట్టినాయట. అమ్మో, ఇది భయంకరంగా మారిపోతుంది. ఎక్కడుంటే అక్కడ గుళ్ళు ఉన్నాయి, పడిపోతున్నాయి. ఎక్కడుంటే అక్కడ గడ్డలు కలుగుతున్నాయి. ఏంటో ఈ దేవుని మందసం ఏంటో అని ఆలోచన చేస్తూ మరలా ఈ మందసాన్ని మన దగ్గర ఇది కరెక్ట్ కాదు, కానీ ఈ మందసాన్ని మరలా తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి అప్పగించేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందసమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, మందసమై ఉన్న దేవుని మహిమ, మందసమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఈయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, కానీ శత్రువుల స్థానంలో ఉంటే వారికి మాత్రం భయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను కోల్పోయారు. వాళ్ళు కోల్పోతే ఆ మహిమని దేవుడు తన కళ్ళము అనే సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. వాళ్ళు దేవుని మహిమను కోల్పోయి అప్పుడు ఆ యొక్క ఆ ఆ పరిస్థితులు హోప్ని ఫినెహాసు ఇద్దరు కుమారుల యొక్క కోడళ్ళు తన యొక్క బిడ్డను ఆ ప్రాణం పెడుతూ పెడుతూ ఆఖరిగా అంటది ప్రభావం వెళ్ళిపోయింది అని బిగ్గరగా కాకి వేసి చనిపోయిందట. దేవుడే వెళ్ళిపోతే మేము ఇంకెలాగా అనే ఆలోచనకు వచ్చి తన బిడ్డను కోల్పోయి చనిపోయింది. ఆ రోజున తన మామ చనిపోయాడు, తన భర్త చనిపోయాడు, తన బిడ్డ మాత్రమే బ్రతుకున్నాడు, ఈవిడ చనిపోయింది, కుటుంబం అంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది, దేవుని మందసం ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితుల్లో మనందరూ చేసింది ఎట్లా తెలుసా? మరలా దేవుని మందసం కొరకు ప్రార్థన చేశాం. అందుకని యెహోవా మనకు దొరుకు కాలం అయింది, అంతేనా? యెహోవా మీకు దొరుకు కాలం అంతా ఆయన వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయన్ని వేడుకోనండి, ఆయన దగ్గరగా ఉండగా అడగండి. ఆయన దూరం అయిపోతే ఎంతగా గీసినను మరలా ఏం తిరిగి చూడ. ఆయన దూరం అయిపోయే రోజు కూడా ఒక రోజు ఉంది, అదే కడవరి కాలం. ఆ రోజున ఆయన చెవులు మూసుకుని మీ స్వరం నాకు వినపడనివ్వకండి ఆయన ముఖాన్ని తిప్పి వేసుకుంటాడు. ఆ రోజు రాకముందే మనం గట్టి గింజలుగా ఉండాలంటే కళ్ళెములో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? మరలా ఆ మందసాన్ని పంపించేస్తా ఉంటే కళ్ళెము దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కళ్ళెమును చూచిన వెంటనే కళ్ళెములో ఏమున్నదో తెలుసా? సమృద్ధికరమైన ఆశీర్వాదం ఉంది, మేత ఉంది అక్కడ. ఆ పాడి ఆవులు లేకపోతే ఆవులు ఎప్పుడైతే చూసినాయో ఆ యొక్క వెంటనే కారు జారిపోయింది. ఆ కళ్ళ ముందు చూసిన వెంటనే కాలు ఎప్పుడైతే జారిందో జరిగినది ఏంటో తెలుసా? ఆ కళ్ళ మీద ఏం చూసేయాలి అనంటే అక్కడ సమృద్ధికరమైన ఫుడ్ ఉంది అక్కడ. దేవుని సంఘంలో కూడా ప్రతి సంఘంలో దేవుని ఉపదేశం చేత కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సగం సగం తిండి ఉండకూడదు, సగం సగం వాక్యం ఉండకూడదు, సగం సగం ప్రార్థన ఉండకూడదు. సంపూర్ణంగా వాక్యం వినబడాలి, సంపూర్ణమైన ప్రార్థన జరగాలి, సంపూర్ణంగా మారిపోవాలి. ఎప్పుడైతే మేత ఉండదో అక్కడ ప్రజలు ఏల వేసుకున్న వారిని దేవుడు పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు. మేతున్న కాడికి ఆ యొక్క కళ్ళము దగ్గర ఎప్పుడైతే దేవుని మందసాన్ని మోసే ఆ పాడి ఆవులు సైతం ఒక్కసారిగా కాలును జారిపోనియో మందసం పడిపోయిందా ఆ పరిస్థితి అంతా పక్కన పెడితే ఒక విషయము ఆ సబ్జెక్ట్ అంతా తీసుకుని వెళ్తే చాలా సమయం పడుతుంది. కానీ ఒక విషయం ఆలోచన చేయండి. ఆ నాబోతు ఆ కళ్ళము దగ్గరికి వచ్చిన వెంటనే ఆ కళ్ళము దగ్గర ఉన్న మేత చూచి వెంటనే కాలు జారిపోయిందట. దేవుని మందిరం ఏముండాలి? కళ్ళము దగ్గర ఏముండాలి? సమృద్ధికరమైన మేత ఉండాలి. మేత ఉంటేనే అక్కడ దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో మేత ఉందా? వాక్యం అందుతుందా? వాక్యం అందినా గాని కుక్క దులుపుకున్నట్లుగా దులిపేసుకుని వెళ్ళిపోతున్నావా? కొన్ని సందర్భాల్లో మన గురించి తను దులిపోయినట్లుగా మనం మాకు కాదులే తిన్నది మొత్తం పంపించినట్టుగా అలాగా మనకి సరి అయిన బలం ఇచ్చే ఆహారంగా మారట్లేదా? వాక్యం సరిగా నీకు అర్థం కావట్లేదా? దేవుని పాదాలు కట్టుకున్నాడు. వాక్యం సమృద్ధిగా వినబడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం పట్టుకుంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా సమృద్ధికరమైన జీవజలపని ఊట దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ మేత పెట్టిన దేవుడు పరలోకములో మనకి జీవజలమైన ఆహారాన్ని పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి కృప మనందరికీ అనుగ్రహించినట్లుగా మనం అందరం తలను వచ్చి దేవుని కళ్ళ మనపడుతున్న దేవుని యొక్క సంఘంలో మనం అందరం బలిపీఠాలుగా మారినట్లుగా సమర్పణ జీవితం వచ్చినట్లుగా దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో చూపించుకున్నాం. ప్రార్థన చేసుకున్నామా? అందరూ దానిలో వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాం.